వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. మేమైతే చాలా బాగున్నాం. నేనైతే బాగాలేను, ఎందుకంటే కొంచెం సహృదకేమో ఫీవర్ వచ్చి కోల్డ్ వచ్చి అంటే 2 days ఉంటుంది కదా, ఇంట్లోనే ఉండడం, ఈ రోజు మళ్ళీ హాలిడే రావడం, రేపు మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. తగ్గిపోయింది, ఇప్పుడైతే తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అని అంటే ఎలా ఉన్నా లేచి కూర్చుంటారు అనమాట షాపింగ్ అనగానే, అలా అనమాట. ఏంటి అంటే ఈరోజు బ్లాగ్ వచ్చేసి అంటే లాస్ట్ ఒక వీడియోలో పెట్టాం కదా సహృద కాస్ట్యూమ్స్ అన్నీ బాగుంటాయని చెప్పేసి, అంటే కొన్ని అంటే తను వేసుకునే కొన్ని కాస్ట్యూమ్స్ అయితే మీకు చూపించాం. అండ్ ఎక్కువ మీరు నా దగ్గర నుంచి ఇష్టపడేది ట్రెడిషనల్ వేర్, వాటికి ఇంకెక్కువ కమెంట్స్ లైక్ ఎక్కడ తీసుకున్నారు మీరు డ్రెస్సెస్ ఇవి, సో అని అడుగుతూ ఉంటారు కదా. అయితే ఈసారి ఏంటంటే సహృద కొన్ని ఫొటోస్ అయితే పిక్ చేసి పెట్టుకుంది, దీనికి మోడల్ సెట్ అయ్యింది, దీనికి మోడల్ సెట్ అయ్యింది అనేసి. అవును, సో అలా అని కొన్ని పెట్టుకుంది కాబట్టి వాటికి ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి అయితే మేము ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్తున్నాం. దేనికి ఎలా సెట్ అవుతుంది, ఏ మోడల్కి ఏ ఫ్యాబ్రిక్ సెట్ అవుతుంది ఏంటి అనేది. అండ్ మేము అంటే తన డ్రెస్సెస్ కూడా ఎక్కడ డిజైన్ చేస్తుంది, ఎలా డిజైన్ చేస్తున్నారు అనేది కూడా మీకు చూపిస్తాం ఈ వ్లాగ్లో. డెఫినెట్లీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ ఫ్యాబ్రిక్ అయితే దేనికి మ్యాచ్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది కదా. కొన్ని సహృదకి కొన్ని నాకు కూడా అనుకుంటున్నా. సో అలా అనమాట, నాకంటే వద్దు, దానికి అన్నీ కావాలి. సరే మాతో పాటు మీరు కూడా చూసేయండి. చూసే ముందు లైక్ ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కదా, ఎంతసేపు అవుతుందో షాపింగ్ చేయడానికి, జర్నీ చేయడం అంటే మీకు ఒక అంటే ఐ మీన్ మనకి సేఫ్టీగా అంటే అమ్మాయిలకి చాలా యూజ్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇప్పుడు అలాగే మీరు కూడా అంటే షూట్ బిజీ అని ఆఫీస్లో కానీ జర్నీ చేసేటప్పుడు తిరుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, ఎవరి వర్క్ బిజీలో వాళ్ళు ఉంటాం కాబట్టి మెయిన్లీ అమ్మాయిలకు చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను మీకు ఇప్పుడు. సో చూసేద్దాం. సో ఇప్పుడు నేను మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే మనం అంటే ఇంట్లో అందరు ఉన్నప్పుడు కానీ ఆర్ ఎల్స్ పబ్లిక్గా వెళ్ళినప్పుడు కానీ ఆ విషయం చెప్పడానికి చాలా షైగా ఫీల్ అవుతాం, భయపడతాం చెప్పడానికి. బట్ దానివల్ల మనకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అన్నప్పుడు చెప్పడానికి భయపడడం ఎందుకు, అంటే ఐ మీన్ షైగా ఫీల్ అవ్వడం ఎందుకు అనేది నా ఒపీనియన్. సో నేను మాట్లాడేది ఈ ప్రోడక్ట్ గురించే. ఇది వచ్చేసి ఏంటి అంటే ఇవి డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ అనమాట. ఇవి పీరియడ్ ప్యాంటీస్. ఎవ్రీ మంత్ ఉమెన్ యాజ్ గో టు దిస్. టీనేజర్ నుండి మెనూ పాస్ వరకు మనకి ప్రతి ఒక్కరికి ప్రతి నెల అవసరమయ్యేటివి ఇవి మనకి ఎలా యూజ్ అవుతాయి, ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, నార్మల్గా మనం ప్యాడ్ వాడుతున్నప్పుడు మనకి హెవీ ఫ్లో ఉన్నప్పుడు మన ప్యాడ్ అనేది ప్యాంటీ నుండి సైడ్కి వెళ్ళినప్పుడు మన డ్రెస్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ వేరింగ్ ఏ ప్యాంటీ యూ కెన్ వేర్ సేమ్ థింగ్ యాజ్ ఎ ప్యాంటీ. సో దానికి ఎక్స్ట్రా ప్యాడ్ వస్తుంది. ఐ విల్ షో దట్ నౌ. దీనివల్ల మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది ఏంటి అంటే ఎవరి డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీ, ఓన్లీ ప్యాంటీ మాత్రమే. సో మనకి ఇది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో ఈచ్ ప్యాంటీ వచ్చేసి ఇలా ఇండివిజువల్గా ప్యాకింగ్ ఉంటుంది. బ్లూ లైన్ ఎక్కడైతే ఉంటుందో ఇది ట్రాన్స్పరెంట్ అనమాట అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది ఎక్స్ట్రా ప్యాడ్ అనమాట. చూడండి, ఇది ఎలాస్టిక్, ఏమీ కూడా లీకేజ్ లేకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి ప్లెయిన్గా ఉంది కదా, ఇది బ్యాక్ సైడ్ బాడీ అండ్ ఇది 12 hours ప్రొటెక్షన్ ఉంటుంది. సో హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకి, పోస్ట్ పార్టం వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుందండి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా లిక్విడ్ లాక్ అవుతుంది అనేది. చూడండి, నేనైతే ఎంత జనరస్గా వేసానో. సో దీని సూపర్ అబ్జర్వ్ కెపాసిటీ వల్ల మన బ్లడ్ అనేది తొందరగా లాక్ చేసుకుంటుంది అనమాట. ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఇది చాలా కంఫర్టబుల్. 4 times మోర్ అబ్జర్వింగ్ కెపాసిటీ ఉంటుంది దెన్ ద నార్మల్ శానిటరీ నాప్కిన్. సో దీన్ని ఇప్పుడు ఎలా డిస్పోజబుల్ చేయాలి అంటే, ఇలా రోల్ చేసి ఏదైతే మన దగ్గర ఆల్రెడీ కవర్ ఉందో దాంతో ఇలా డిస్పోజబుల్ చేస్తే సరిపోతుంది. సో ఎవరీ డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ వచ్చేసి 4 sizes అవైలబుల్గా ఉంటాయి. స్మాల్ టు మీడియం అండ్ మీడియం టు లార్జ్, లార్జ్ టు ఎక్సెల్ అండ్ ఎక్సెల్ టు XXL. సో మనకి ఏ సైజు కావాలి అనేది ఇక్కడ సెంటీమీటర్లో కూడా ఇచ్చారు. చెక్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఒక్క ప్యాక్లో మనకి 10 pieces ఉంటాయి. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట, చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది. చూసారు కదా మీరే ఇంతసేపు. ఇదేంటంటే నాకైతే లాంగ్ జర్నీ చేసినప్పుడు అంటే డ్రైవ్ చేసినప్పుడు కానీ ఆర్ ఎల్స్ సహృదతోని షూట్స్లో చాలాసేపు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఈ ఎవరి డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ అయితే నాకైతే చాలా యూజ్ఫుల్. ఎందుకంటే అంతసేపు స్పెండ్ చేయాలి అని అంటే డెఫినెట్లీ కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్. సో
ఈ ఎవరి డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ అయితే నాకు చాలా కంఫర్ట్నెస్ ఇస్తుంది. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్అవుట్. ఏ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం ఏంటి అనేది మాతో పాటు మీరు కూడా చూసేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. సో మీకు కూడా అంటే అవుట్ఫిట్స్ ఎలా డిజైన్ చేయించుకోవాలనేది కొన్ని ఏంటంటే ఐడియాస్ వస్తాయి. సహృద మీకు చూపిస్తుంది కాబట్టి. అండ్ మీకు ఏదన్నా అంటే ఫ్యాబ్రిక్ ఇది బాగుంటుంది, మ్యాచ్ అవుతుంది, ఈ డ్రెస్కి ఇది బాగుంటుంది అని అనిపిస్తే మీరు కూడా కింద కామెంట్ చేయొచ్చు. దాన్ని బట్టి నెక్స్ట్ డ్రెస్కి అంటే ప్లాన్ చేసుకుంటుంది అనమాట సహృద. నెక్స్ట్ మీరు కూడా చెప్పండి ఎట్లాంటి డ్రెస్ డిజైన్ చేయించుకోనో ఏందో అనేసి. సో డెఫినెట్లీ అంటే ఫాలో అవుతాం మ్యాక్సిమం. ఎందుకంటే ఎప్పుడు నా సెలెక్షన్ అట్లా కాకుండా మీకు ఇష్టంగా మీకు ఇష్టమైంది కూడా తను వేసుకుంటుందంట. నిజంగా చెప్పాలంటే సహృదకి అయితే ట్రెడిషనల్ వేర్ అంటేనే ఇష్టం. సో మీకు తెలుసా విషయం? నాకు ట్రెడిషనల్ వేర్ అంటే చాలా వరకు ఇష్టమైంది చుడిదార్స్. అదే అందుకే ఇప్పుడు వేసుకుంది కూడా అదే అన్నమాట. అంటే మమ్మీలు ఏం వేసుకోవాలి మరి? జీన్స్, చీరలు కట్టుకోవాలి. సో అది శారీస్ కట్టుకోవాలి. నేను ఈరోజు కట్టుకున్నాను చూడు, హ్యాపీగానే రోజు ఎందుకు మరి డ్రెస్ వేసుకుంటా అది అర్థమవుతలేదు. ఇంత మంచి శారీ డ్రెస్ ఎందుకు వేసుకుంటావు? రోజు నైట్లు వేసుకొని లంచ్ బాక్స్ తెచ్చడం, బ్యాగులు సర్దడం. బ్యాగ్ ఇంకొకటి తక్కువైంది చెప్పు. ఏంటి ఇంకా? మమ్మల్ని తిట్టుడు. పిల్లలు ఆబ్వియస్లీ అల్లరి చేస్తారు, మామ్స్ తిడతారు, కానీ అవి తిట్లు మామూలు తిట్లు కావు. ఇప్పుడైతే మనం ఫ్యాబ్రిక్స్ కోసం వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడైతే చూస్తున్నాం కొన్ని అయితే ఇవి బ్లౌజెస్కి మాత్రమే, అంటే ఐ మీన్ కుర్తీస్కి కూడా సెట్ అవుతాయి, అంటే టాప్స్కి. కానీ చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, బట్ ఏం తీసుకోవాలనేది కన్ఫ్యూజన్లో ఉంది. కొన్ని నచ్చింది, ఇది చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ వేసిన దాని మీద ఆరెంజ్ కలర్ అవును, తీసుకొని చిన్న బూట ఆరెంజ్ లాగా అంటే బూట వచ్చింది ఇందులో. సో దీనికి మ్యాక్స్ ఆరెంజ్ అయితే బాగుంటుందేమో, కానీ చూద్దాం ఇంకా చాలా ఉన్నాయి కదా ఇలాగా. సో ఇందాక అంటే అక్కడ బ్లౌజెస్ చూసాం కదా, ఇవన్నీ స్కర్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో సహృద అయితే నా దగ్గర లేవు, ఆల్మోస్ట్ దానికి కొన్ని తీసి పెట్టాము, ఇట్లా నచ్చలేదు, మళ్ళీ వాళ్ళని చూపించామని అక్కడికి వెళ్ళి చూసినాం. ఆ ఫోటోలోది సేమ్ అది నచ్చింది, ఆ ఫ్యాబ్రిక్ బ్లూ ఫ్యాబ్రిక్. ఓకే అదొకటి. కానీ నార్మల్ బాగా చూస్తే అది నచ్చింది, ఫోటోకి సంబంధించకుండా అట్లా ఆ మోడల్ కాకుండా. చూడు అది నచ్చుతుంది, అది కొంచెం కలర్ కదండి, కలరు డిఫరెంట్, ప్యాటర్న్ డిఫరెంట్. అవును డిఫరెంట్గా ఉంది. సో యూనిక్గా ఉంది మళ్ళీ, అంటే రెగ్యులర్ కలర్ లాగా కాకుండా బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇలాంటివి కాకుండా ఆ కలర్ అయితే చాలా బాగుంది. నచ్చితే ఓకే, అది ఒకసారి అది చూపించండి, బయట పెడితే దాన్ని చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది. ఇది స్కర్ట్, ఇదంతా స్కర్ట్ కదండి, స్కర్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా. లెహెంగాస్ ఓకే, ఈ 2 లేయర్స్ లెహెంగాస్. అక్కడ చూసిందంతా మరి బ్లౌజెస్, టాప్స్ ఫ్యాబ్రిక్. ఓకే, విండో వెస్టర్న్ అంటే సెకండ్ ఫ్లోర్ మొత్తం ప్లెయిన్స్. ఓకే ఇండో వెస్టర్న్. ఓకే, ఇది కూడా చాలా బాగుంది. ట్రెడిషనల్, ఇది ట్రెడిషనల్ వేరే. ఇక్కడ మేము చూసిన వాటిల్లో ఒక్కొక్కటి అంటే మీటర్ 1500, 1800 అలా ఉంది. బట్ కొన్ని నచ్చినాయి కాబట్టి సహృదకి తప్పదు తీసుకోవాలి. అది బాగుంది, అది బాగుందంట. ఒకసారి ఇక్కడ చూపించరండి, ఇది బాగుంది. ఇది ఒకటి ఎట్లా అంటే చుడిదార్ చేసుకుంటే హైలైట్. చుడిదార్ కానీ లాంగ్ ఫ్రాక్స్కి అలాంటి వాటికి బాగుంటుందండి. ఇది స్కర్ట్కి సరిపోదు వచ్చు కదండి, ఈ సరిపోదు. అవునా, 44. సరే వేసుకుని చూడు ఇట్లా జస్ట్. ఫ్యాబ్రిక్ మాత్రం హైలైట్ ఉంది, చాలా కంఫర్ట్ ఉంది. కాస్ట్ కూడా అలానే ఉంది. సో కాస్ట్కి తగ్గట్టు అంటే దేనిదైనా అంతే ఉంటుంది.
సో ఇదైతే కొంచెం స్టోన్ ఫ్యాబ్రిక్ అనమాట, ఇంపార్టెంట్, చాలా వెయిట్ ఉంది. చాలా వెయిట్ ఉంది. బట్ ఇది మీటర్ 1800 అలా పడుతుంది. 2500 ఓ సారీ, ఓకే 2500 అంట. ఇప్పుడు అంతా స్టోన్ వర్క్ ఉంది. చూడ్డానికి లుక్ అయితే ఎలిగెంట్గా ఉంది కదా. సో అది కానీ ఇందులో కలర్స్ ఉన్నాయి కదా, కొంచెం ఇంత డల్ కలర్ కాకుండా కొంచెం బ్రైట్ కలర్ చూస్ చేయాలి. దీంట్లో కలర్స్ లేవు, డిజైన్స్ వేరే ఉన్నాయి, కలర్ అయితే ఒకటి ఇలానే ఉంది, ఇంకొకటి కూడా ఉంది దాంట్లో కలర్. మరి చూద్దాం వేరే కలర్ ఏమన్నా చూస్ చేసుకుందాం. సరే, ఇది బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇది అంటే ఇలా బ్లౌజ్ మీరు అనేది యోగ్ పార్టీ వరకు వేసేసి ఓకే, హ్యాండ్స్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంచండి. ఓకే ట్రాన్స్పరెంట్. కిందకి వచ్చేటప్పటికల్లా మనకి జార్జెట్ కానీ ఆర్గంజా కానీ నెట్ కానీ హెవీగా నెట్ వేస్తే మినిమం ఒక 10-15 మీటర్స్ రావాలి కింద. ఓకే ఓకే, అట్లా మంచి గ్యాదరింగ్ చేసి కుట్టించండి, హైలైట్ అవుతుంది. ఇది కలర్ బాగుంటుందండి, సూపర్ ఉంది, చాలా అంటే చాలా. అవునా, మీకు ఇప్పుడు పెట్టి చూస్తా, సాటిన్ కూడా పెడితే సో లుక్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు తను చూపిస్తారంట కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఐడియా ఇచ్చారు ఇలా ఇలా అని చెప్పేసి. సో దాన్ని బట్టి ఫాలో అవుదాం. ఒకసారి చూపించండి, చూద్దాం అప్పుడు. సో సహృదకి అయితే అది కొంచెం సెట్ చేస్తున్నాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అనేది. బ్లౌజ్ పార్ట్, కింద స్కర్ట్ పార్ట్ అనేది చూస్తున్నారు, లుక్ తెలుస్తుంది కదా మనకి. సహృద ఆ పనిలో ఉంది. అండ్ నాకు ఇక్కడ ఇవి బాగా కనిపించాయి ఎందుకో. ఇవి స్కర్ట్కి అయితే ఇట్లా పెడతారు కదా, లైక్ దాండియా అని కొంచెం హెవీగా వేసుకున్న వాటికి, అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే పెట్టుకుంటారు. కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఉంది, ఇదంతా బోల్డ్ అంతా ఫ్యాబ్రిక్. అంటే మనకి ఏదైనా లైక్ దొరకదు అన్నది ఉండదు, మోస్ట్లీ అన్ని కలర్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు ఈ మోడల్ ఉంది కదా, ఈ మోడల్లో సేమ్ నాకు ఈ కలర్ ఉన్న కింద ఈ నెట్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ కావాలనేసి ఫిక్స్ అయినా. సో అదైతే సేమ్ ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ పైన వచ్చిందేమో వెల్వెట్, ఇదిగోండి సేమ్ కలర్. అండ్ కింద నెక్స్ట్ ఈ నెట్ వర్క్ అనేది తీసుకోవాలన్నమాట. నెట్ ఫ్యాబ్రిక్ అది కింద. ఫ్యాబ్రిక్ సో అది కింద ఉన్నదంటే వెళ్ళాలి. ఇది మీటర్ ఎంత అండి? ఎక్స్క్యూజ్ మీ, ఇది మీటర్ ఎంత ఉంటుంది? 450 మీటరా? ఓకే ఓకే. ఇది నార్మల్గా రెగ్యులర్గా దొరుకుతాయి ఫ్యాబ్రిక్ అయితే నాకు తెలిసి. సో 450 అంట మీటర్. ఓకే, ఇది ఒకటే ఓకే అండి. అండ్ కింద దానికి అదే కింద ఫ్యాబ్రిక్ కావాలి. సో ఓకే, సో ఇప్పుడైతే ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసేసుకున్నాము. ఇవి తీసుకొని వెళ్ళి స్టిచ్చింగ్కి ఇవ్వాలి, అదే డిజైనర్కి. సహృద మెజర్మెంట్స్ కూడా అక్కడ ఇచ్చేయాలి కాబట్టి ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం, డిజైనర్ దగ్గరికి వెళ్దాం. లేకపోతుంది, ఇన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకుంది. ఇప్పుడు డిజైనర్ దగ్గరికి వెళ్దాం, ఇవన్నీ అక్కడ ఇచ్చేయాలి. ఆల్మోస్ట్ అన్నాం కదా, టైం అయితే 8:30 అయింది, అంటే తొందరనే షాపింగ్ చేసింది సహృద. సో చలో వెళ్దాం. సో ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ పట్టుకొని మళ్ళీ ఇంటికే వచ్చాం. ఎందుకంటే అక్కడ డిజైనర్కి అంటే వచ్చేటప్పుడు కార్లో ఉన్నప్పుడు కాల్ చేసాము, చేస్తే తను లేనండి, అంటే ఐ మీన్ ఉన్నాను కానీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి వాళ్ళు లేరు, వర్కర్స్ వెళ్ళిపోయారు. సో అందుకని మీరు మార్నింగ్ రండి అని చెప్పింది. సరే ఎందుకులే తనని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అని సరే ఓకే అండి అని చెప్పాము. ఇప్పుడైతే మా ఇంటికి మేము వచ్చేసాం, మార్నింగ్ వెళ్ళాలి ఇంకా. సో అంటే లేట్ ఏమి అవ్వలేదు యాక్చువల్లీ, అంటే 8:30కే కదా అని చెప్పేసి అనుకొని అక్కడ నుంచి 8:30కి అయితే స్టార్ట్ అయ్యాం. బట్ కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం ఒక 10 మినిట్స్ అటు ఇటు అయింది, కానీ మాకు స్టోర్లోనే కొంచెం ఎక్కువ టైం అయిపోయింది. సో అందుకని చెప్పేసి లేట్ అయిపోయేసరికి తను కూడా కొంచెం మార్నింగ్ రండి అని చెప్పేసి అన్నదనమాట. సర్లే ఇంకా తను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మార్నింగ్ వస్తామని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా రేపు మార్నింగ్ ఇవి తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి తినేసి పడుకుంటుంది. సహృద ఆల్రెడీ కథం అంటే కొంచెం టైర్డ్ అయిపోయింది షాపింగ్ చేసి తిరిగేసి. సో ఇక రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళాక తన మెజర్మెంట్స్ అన్నీ ఎలా తీసుకుంటుందో మీకు అంటే, సో తనకి డిజైనర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అంటే ఈ ఫ్యాబ్రిక్ ఈ మోడల్కి అని చెప్పేసి. సో దానికని వెళ్ళాలి డెఫినెట్లీ. అంటే ఆల్రెడీ మెజర్మెంట్స్ ఉన్నాయి సహృదయ్, కానీ ఒక్కొక్క ప్యాటర్న్కి ఒక్కొక్క అంటే మెజర్మెంట్స్ డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకుంటుంది కాబట్టి వెళ్ళాలన్నమాట డెఫినెట్లీ. సో అక్కడ కలుసుకుందాం మళ్ళీ. సో ఇప్పుడైతే మేము అంటే డిజైనర్ దగ్గరికి వచ్చాము, ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని తీసుకొని నైట్ ఇచ్చేద్దామంటే తను లేరంట, అంటే లేట్ అయిపోయింది కాబట్టి కొంచెం నాకు వేరే వర్క్ ఉంది అని చెప్పేసి తను అన్నారు. రేపు మార్నింగ్ వచ్చేయండి అన్నారు, కానీ మళ్ళీ నిన్న టైం అయింది, ఈవినింగ్ టైం అయింది. కానీ మళ్ళీ ఎప్పుడన్నా అంటే నాకు ఎలాగో అంటే
చాలా ఫీవర్గా ఉంది, నైటే ఫీవర్ వచ్చేసింది, ఇంకా లేవలేకపోయి మార్నింగ్ అంతా అసలు రావాలా వద్దా అని అంటే టైర్డ్గా ఉండే ఫుల్ పడుకొని ఉన్నాము. సో ఇప్పుడే వచ్చామన్నమాట. కానీ అదే సహృదకి మళ్ళీ ఏంటంటే స్కూల్ ఉంటుంది కాబట్టి ఇవ్వడానికి కష్టం కొంచెం. ఇప్పుడే వచ్చేసాం ఇవ్వండి, నాతో మళ్ళీ స్కూల్కి వెళ్తే దొరకదు. అంటే ఏ మోడల్ ఎట్లా అదే చేయించాలి, ఏ ఫ్యాబ్రిక్ ఏ మోడల్కి అనేది తనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది డిజైనర్తో. అందుకని చెప్పేసి ఇప్పుడైతే డిజైనర్ దగ్గరికి వచ్చేసాం. సో ఇలా కావాలంటున్నారా? 2 బ్లౌజెసా? ఓకే, కాంబోలాగా. సహృద వేసుకున్న పింక్ ఉంది కదా మొన్న, అదే తను ఇచ్చారు, నవ్య గారు అని డిజైనర్ తనే ఇచ్చారు. సో అలాంటి ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పేసి చూపిస్తున్నారు. రియల్ అంటే పర్ఫెక్ట్గా చాలా బాగుంది, చూసాం కదా మేము కూడా. చాలామంది అడిగారు కూడా బాగా చేస్తున్నారు అని చెప్పేసి. అవునా? అవును, వేరే మేము తీసుకున్నా కూడా అలానే కావాలని అడుగుతూ ఉంటారు. అంటే సేమ్ ఫ్యాబ్రిక్ లేదని అన్నాడు, సేమ్ కలర్లో. సో లోపల లైనింగ్కే కదా అని చెప్పేసి ఆలోచించాం. ఇది మ్యాచ్ అవ్వకపోవచ్చు, వేయకపోయినా అవసరం లేదు, అవసరం లేదంటారా? ఇది అంటే కొంచెం థిక్గానే ఉంది కాబట్టి. అవునా? సేమ్ కలర్ కావాలా? ఓ తెలిసిపోద్దా? అవునా? లైట్ షేడ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇంకేమున్నా? సో సహృద్ అయితే తన ప్లానింగ్ ప్రకారంగా అయితే వాళ్ళకి ఇచ్చేసింది అవుట్ఫిట్స్, అంటే డిజైన్ చేయించమని. సో తను ఎలా ఇస్తారు అనేది తనకే తెలియాలి. బాగా ఇస్తారా అక్క? అక్క బీఈజీ పీజీలో మాత్రం స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది, డిజైన్స్ బాగుంటాయి. డిజైనర్ ఎవరు బాగా క్రియేటివిటీగా ఆలోచిస్తారంటే అక్కనే. సో అదనమాట. అంటే నాకు కూడా నా పర్సనల్ ఒపీనియన్ అయితే చాలా బాగుంటాయి. చేసిన ఒక 3-4 years ఏమో సహృదకి, అందులో అయితే నాకు అంటే పర్ఫెక్ట్గా అనిపించాయి ఎస్పెషల్లీ కదా. సో అదే నాకైతే బాగా నచ్చాయి, అలాగే సహృదకి కూడా నచ్చాయి. అందుకనే మిమ్మల్ని మళ్ళీ చేయమని చెప్పేసి ఇక్కడికి పర్ఫెక్ట్గా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి, ఎప్పుడు వేసుకునేలాగైతే ఉండవు. అంటే కొన్ని సహృద అంటే అనుకుంటుంది, బట్ తనకే వదిలేస్తే బెటర్ అనమాట. డిజైనర్కి వదిలేస్తే తను ఎలా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఐడియాస్ ఇస్తారు కాబట్టి, సో వాళ్ళ ఐడియాస్ త్రూ వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. సో ఈ ఫ్యాబ్రిక్స్ ఇచ్చాం కాబట్టి అవి డ్రెస్సెస్ వచ్చాక ఎలా ఉంటాయి ఏంటి అనేది తను ఎలాగో రీల్స్ చేస్తుంది, పెడుతుంది. నవ్య కూడా, నవ్య డిజైనర్.
సో అలా అనమాట. మీకు కూడా కావాలనుకుంటే మీరు విజిట్ అవ్వచ్చు. వీళ్ళ అడ్రస్ బంజారా హిల్స్లో ఉంటుంది. సో కదా, అంటే సహృద కింద మెన్షన్ చేస్తుంది ఆ అడ్రస్లో ఎలాగో. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ సహృద ఫుడ్ ఛానల్.